అంటే కాకి ముందు తర్వాత మీరు కథలు ఎంచుకునే తీరులో వచ్చిన మార్పు ఏంటి? ఇప్పుడున్న దానికి ఇప్పుడు ఇంతకుముందు 2021లో మన సెలెక్షన్ ఒకలా ఉండేది. ఎందుకంటే అరే ఈ సినిమా చేస్తే వర్కౌట్ అవుద్ది, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ మనము కథ వినగానే కొన్ని ఎలిమెంట్స్ విని వర్కౌట్ అయిపోతాయి ఎలిమెంట్స్ అని ఎగ్జైట్ అయిపోతాం. అలా సెట్స్ పైకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సినారియో ఆడియన్ జడ్జింగ్ ఫ్యాక్టర్ మారిపోయింది. వాడికి బెస్ట్ ఇస్తే కానీ ఆడియన్కి మనల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు టికెట్ కానీ వాళ్ళు టైం స్పెండ్ చేసి వచ్చిన సినారియోలో ద బెస్టే చూపించాలి. ఇప్పుడు అన్ని కేర్ తీసుకుంటున్నాం, ఏది మిస్ అవ్వకున్నా ఈ సినిమా ఈ కథకి ఈ జోనర్కి మనం ఎలాంటివన్నీ కంప్లీట్గా ఒక ప్యాకేజ్లో పెట్టచ్చు అని టైం స్పెండ్ చేసి కొంచెం డైరెక్టర్స్తో వర్క్ చేసే సెట్స్ పైకి వెళ్తున్నాం. అంటే ఇంతకుముందు చేసిన సినిమాలు మీరు అంటే కొన్ని ఎలిమెంట్స్ నమ్ముకుని వెళ్ళిపోయిన అంటున్నారు కదా, అంటే ఇప్పుడు పూర్తిగా కథని నమ్ముకుని కథాబలంతో వెళ్తున్నారా లేదంటే అనుకోవచ్చా? అంటే ఎలిమెంట్స్ అంటేనా స్టిల్ ఐ బిలీవ్ స్టోరీ అంత ఇంపార్టెంటో ఎంగేజింగ్ ఎలిమెంట్స్ అన్నది అంత ఇంపార్టెంట్. నేను ఇప్పటికీ అదే నమ్ముతాను. కానీ తీసే విధానం ఒకటి ఉంటుంది కదా, అంటే ఇప్పుడు కథ ఒకటి అనుకున్నప్పుడు మేకింగ్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ సెలెక్షన్ కానీ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం కానీ ఇప్పుడు మారిపోయింది. ఎక్కడైనా చిన్న ఓల్డ్ స్టైల్ పడుతుంటే రొటీన్ కొట్టేస్తుంది. అది మ్యూజికల్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. సో ఆ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటుంది. ఓకే మన సినిమా ప్రజెంటేషన్ బయటకు ఎలా వస్తుంది, అది టీజర్ కానీ ట్రైలర్ కానీ సినిమా కానీ ప్రజెంటేషన్ వైజ్ కొంచెం కేర్ తీసుకుందాం. క్రాఫ్ట్ వైజ్ అన్నది కొంచెం కాన్షియస్గా దానికోసం టైం స్పెండ్ చేస్తాం. అంటే కథాబలం ఉన్న సినిమాలు ఎప్పుడు హిట్ అవుతాయి. కంటెంట్ ఈజ్ ద కింగ్ ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఏంటంటే ఇంకెక్కువ ఓటీటీ కల్చర్ వచ్చిన తర్వాత లేదంటే థియేటర్ ఫుట్ఫాల్స్ తగ్గిన తర్వాత ఇంకెక్కువ అయిపోయింది. బట్ మీరు నిన్న మాట్లాడుతూ కూడా కథాబలం ఉన్న హీరో కన్నా అంటే మాస్ హీరో ఎలివేషన్ కోరుకుంటున్నారంటే ఎస్ అని చెప్పారు. కథాబలం ఉండదు. దేనికైనా కథ లేనిదే ఏ సినిమా హిట్ అవుతుంది. మనం ఆడియన్కి చెప్పే కథ అది ఎంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కోర్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా, కోర్ ఎమోషన్ ఆడిటోరియంలో నేను దేనికి కనెక్ట్ అయ్యే దాన్ని బట్టి సినిమా హిట్ అవుతుంది. నేను ఇప్పుడు నాకు కమర్షియల్ సినిమా ఇష్టమే, ఇట్ డజంట్ మీన్ దట్ కంటెంట్ ఉండదని కాదు కదా. అంటే నేను అనేది కథాబలం ఉన్న ఇప్పుడు మీరు ఇంతకుముందు చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం హిట్, దాంట్లో ఒక టింజ్ కనపడుతుంది. అలా కొన్ని మీరు ఇంతకుముందు హిట్లు కొట్టిన సినిమాల్లో ఒక టింజ్ ఉంటుంది. బట్ మీకు కాక వచ్చేసరికి ఏంటంటే వాసుదేవ్ అనే క్యారెక్టర్ నార్మల్గానే కనిపిస్తుంది కానీ బట్ ఆ సినిమాలో అంతా అయిపోయిన తర్వాత చూస్తే బా కిరణ్ అవ్వరం ఏం చేశాడరా అని ఒక ఫీల్తో బయటకు వస్తాం ఆడియన్స్. నేనంటే అలా కంటెంట్ని బలంగా ముద్రించడం వేరు, కథాబలంతో కలిసి నడవడం వేరు. రెండు ఆ చిన్న తిన్ లైన్ ఉంటుంది కదా. సో మీ ఏ లైన్లో వెళ్ళబోతున్నారు, ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయాలి? ట్రై ఎవ్రీథింగ్ అన్నీ చేస్తాను, అలాంటివి చేస్తాను, కొంచెం కమర్షియల్ టింజ్ ఉన్న ఫిలిమ్స్ చేస్తాను. నాకు అన్నీ ట్రై చేయాలని, ఒకదానికి స్టిక్ అని అయిపోవాలని లేదు. థ్రిల్లర్స్ బాగా వర్కౌట్ అయిపోతుంది కదా, థ్రిల్లర్ అయితే కొంచెం సేఫ్ కదా అని అవే మాత్రం స్టిక్ అనే జోన్లో లేను. అన్నీ ట్రై చేద్దాం. అంటే రేపటి నాడు ఒక పెద్ద బడ్జెట్ సినిమా దొరికిన మంచి కథ, అంటే పెద్ద స్పాన్ ఉన్న కథ దొరికిన దాంట్లో మనం ఫిట్ ఇన్ అయ్యి ఆ పాత్రను మనం పోషించగలగాలి. అది చెయ్యాలి అని అంటే మనం ఇప్పటి నుంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. రేపటి నాడు నిజంగానే ఏదైనా ఒక పెద్ద క్యారెక్టర్ దొరికింది, పెద్ద ఇన్ ద సెన్స్ స్పాన్ ఉన్న క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ రాజులు యుద్ధాలు అలాంటివి ఏమైనా దొరికాయి. సో వీ షుడ్ బీ వెరీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అంటే దాని ఆడియన్ని నేను ముందు నుంచే ప్రిపేర్ చేయాలి. సో నాకు ఇష్టం కాబట్టి ఐ వాంట్ టు బీ ఇన్ దట్ జోన్. నేను ఎక్కడో నా కెరియర్ని కానీ ఫ్యూచర్ని కానీ నేను ఒకలా చూస్తున్నాను. సో దానికి ఇప్పటి నుంచే నేను ఒక స్టెప్ ఎదుగుతూ ప్రిపేర్డ్ చెయ్యాలి. అంటే నేను నేర్చుకోవాలి, అది ఆడియన్కి ఇప్పుడు అర్థమవుతూ రావాలి. ఆడియన్స్కి ఓకే వీడేదో ట్రై చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు, డే బై డే ఇతని సినిమాలు ఇలా ఉంటున్నాయి అని చెప్పి మనం కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచాలి.